వరల్డ్ లోనే రిచెస్ట్ కంట్రీ మొదటిసారి ధనికుల పాలనని చూడబోతోంది. త్వరలోనే అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్న ట్రంప్ కేబినెట్ లో చాలా బిలియనీర్లే చోటు సంపాదించుకున్నారు. ట్రంప్ కేబినెట్ సభ్యుల ఆస్తుల విలువ 172 దేశాల జీడీపీ కంటే ఎక్కువ. ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న అగ్రరాజ్యాన్ని ఈ కుబేరులు ఎలా నడిపిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అగ్రరాజ్య అధ్యక్ష పీఠంపై రెండోసారి కూర్చోబోతున్న డొనాల్డ్ ట్రంప్ తన పాలకవర్గంపై ఈసారి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ట్రంప్ తన కేబినెట్ కీలక పదవుల్లో చాలా మంది బిలియనీర్లు స్థానం పొందారు. ప్రపంచంలోనే సంపన్న దేశమైన అమెరికా తొలిసారి అత్యంత ధనికులైన పాలకులను చూస్తోంది. ట్రంప్ కేబినెట్ సభ్యుల ఆస్తుల విలువ 172 దేశాల జీడీపీ కంటే ఎక్కువ. ట్రంప్ కార్యవర్గంలో కుబేరుల సంపద $382.2 బిలియన్, అంటే 32 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. 2016లో ట్రంప్ కార్యవర్గంలోని సభ్యుల ఆస్తుల విలువ కేవలం $6.2 బిలియన్. డొనాల్డ్ ట్రంప్ స్వయంగా కుబేరుడు. ఆయనకు రియల్ ఎస్టేట్, హోటల్స్, సోషల్ మీడియా ఇలా చాలా వ్యాపారాలున్నాయి. డిసెంబర్ 10 నాటికి ఆయన సంపద $6.2 బిలియన్. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన మస్క్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ బాధ్యతలు చూస్తున్నారు. తాజాగా బ్లూంబర్గ్ సూచీ ప్రకారం మస్క్ సంపద ఒక్క రోజులోనే $8 బిలియన్ పెరిగి $363 బిలియన్ చేరింది. ఈ ఒక్క సంవత్సరమే మస్క్ సంపద దాదాపు $155 బిలియన్ పెరిగింది. యూకే రాయబారిగా ట్రంప్ ప్రతిపాదించిన వారెన్ స్టీఫెన్స్ ఆస్తుల విలువ $3.4 బిలియన్. వారెన్ స్టీఫెన్స్ ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్. స్టీఫెన్స్ ఐఎన్సీ చైర్మన్, సీఈఓ కూడా. ఇక విద్యాశాఖ మంత్రి లిండా మెక్మాన్ సంపద $3 బిలియన్. ఆయన వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ సహ వ్యవస్థాపకురాలుగా ఉన్నారు.